హాయ్ అండి, వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అండి. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళొద్దండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు అయితే నేను లంచ్ బాక్స్లోకి అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. బెండకాయ ఫ్రై దానికైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని దాంట్లోకి మినపప్పు, ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు మాత్రం పొట్టు వేసుకోవాలి, లేకపోతే పొట్టు పేలద్ది. ఒకవేళ పొట్టుతో వేసుకునేలా ఉంటే కొంచెం దంచుకొని వేసుకుంటే సరిపోద్దండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బెండకాయ ముక్కలు వేసుకుని కాసేపు ఆ పైన అడిగి పైకి బాగా కలపెట్టుకోవాలండి. లేకపోతే అడుగు ముక్కలు ఉండిపోయి పైన అడుగు ముక్కలు పై ముక్కలు కలకపోతే అడుగుని మాడద్దే కొంచెం. అందుకని అడుగుని పైన కలిపేసుకుని కాసేపు అయితే మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుంటే ఆ వేడికి కొంచెం మగ్గుతాయి. బెండకాయ ముక్కలు కదా, కొంచెం మగ్గి బాగుంటాయి. అలాగని ఎక్కువసేపు మూత పెట్టేస్తే మళ్ళీ జిగురు వచ్చేస్తాయండి. ఆ నీరుకి ఒక 5 నిమిషాలు సరిపోద్దండి. తర్వాత ఈలోగా నేనైతే ఒక కొబ్బరి పిచ్చి అయితే తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా కారం వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకుని బెండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ తోటి కొబ్బరి కారం అయితే వేసుకున్నానండి. కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను. వేసుకుని పసుపు, ఉప్పు వేసుకుని పసుపు వేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో బెండకాయ ఫ్రై అంతా వేగిన తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే సాల్ట్ బెండకాయ అంతా నీరు వచ్చేద్దండి. నీరు వచ్చేసి జిగురుగా ఉంటుంది. అందుకని లాస్ట్లో సాల్ట్ అనేది మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కట్టేసుకుంటే స్టవ్ ఆన్ చేసుకుంటే సరిపోద్దండి. బెండకాయ ఫ్రై పొడిలాడుతూ బాగుంటుంది. కొబ్బరి కూడా వేసిన మూల ఇంకా టేస్ట్గా ఉంటుంది. బెండకాయ హెల్త్కి కూడా మంచిదే కదండి. మోకాల్లో గుజ్జది కొంచెం పెరగడానికి, ఎముకల్లో గుజ్జు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.